కార్మిక ఉద్యోగ సంఘాల నేత దశదిన కర్మ కార్యక్రమానికి హాజరైన ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలు ప్రముఖులు కాసేపు ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. పార్టీల పరంగా విభేదించుకునే నేతలంతా ఈ కార్యక్రమంలో ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. దివంగత సాంబశివరావుతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వామపక్ష నేత, పీఎన్టీ, బీఎస్ఎన్ఎల్ ఉద్యోగ సంఘాల నేత వెల్లల చెరువు సాంబశివరావు దశదిన కర్మ కార్యక్రమం గుంటూరులో జరిగింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. సాంబశివరావు చిత్రపటానికి నివాళులర్పించారు. ఏపీకి చెందిన మంత్రి సత్యకుమార్, మాజీ మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యేలు ఎరపతినేని, జీవి ఆంజనేయులు, భాష్యం ప్రవీణ్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి, వైసీపీకి చెందిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు లేళ్ల అప్పిరెడ్డి, మల్లాది విష్ణు, బీజేపీ నేత కాపు రామచంద్రారెడ్డి, జనసేన నాయకులు శ్రీనివాస్ యాదవ్, గాదె వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరితో పాటు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద ఈ కార్యక్రమానికి హాజరై సాంబశివరావుకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏపీ, తెలంగాణ నేతలు కాసేపు ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. రాజకీయ విభేదాలు పక్కన పెట్టి ఆత్మీయంగా పలకరించుకున్నారు. తెలంగాణ మంత్రులకు జనసేన నేతలు స్వాగతం పలికారు. ఇరు రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై సాంబశివరావుకు నివాళులర్పించారు.